పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అంటూ పార్థసారథి పొట్లూరి గారు మొన్న ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. దాని రెండో పార్ట్ ఇప్పుడు ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడని సామెత. అమెరికన్ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ ఇంటి వెనకాల చావలేదు, కానీ ఓ చిన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల తీవ్రంగా గాయపడి చావు తప్పి కన్ను లొట్టపడి చివరికి బతుకు జీవుడా అని అత్యవసర ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికన్ F-35ని చావు దెబ్బ కొట్టింది. మార్చి 19న ఇరాన్ గగనతలం మీద స్వేచ్ఛగా ఎగురుతున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ మీదకి IRGC తన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మిస్సైల్ను ప్రయోగించి చావు దెబ్బ కొట్టింది. IRGC వీడియో ఫుటేజ్ని విడుదల చేసింది. IRGC తమ మిస్సైల్కి ఉన్న ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా తీసిన వీడియోని విడుదల చేస్తూ తమ మిస్సైల్ F-35 డ్యామేజ్ చేసినట్టుగా తెలిపింది. మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన మిస్సైల్ నేరుగా F-35 ఢీకొట్టలేదు. టార్గెట్ సమీపంలోకి వెళ్ళి షార్ప్ సెల్స్ని రిలీజ్ చేసింది. మిస్సైల్ పేలి షార్ప్ సెల్స్ రిలీజ్ చేయగానే ఇన్ఫ్రారెడ్ కెమెరా ధ్వంసమైపోయి వీడియో రికార్డింగ్ అయిపోయింది. మిస్సైల్ రిలీజ్ చేసిన షార్ప్ సెల్స్ F-35కి తగలడంతో పైలట్ దగ్గరలో ఉన్న అమెరికన్ బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఫిబ్రవరి 28న అమెరికన్ GA-18A గ్రోలర్ వెనిజులాలో చేసినట్లుగానే ఇరాన్లో కూడా రాడార్ వ్యవస్థని జామ్ చేసింది. తర్వాత ఇజ్రాయెల్ F-15Iలు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశాయి. అప్పటి నుండి అమెరికన్ ఇజ్రాయెల్ ఫైటర్స్ ఇరాన్ గగనతలం మీద ఎగురుతూ స్వేచ్ఛగా బాంబింగ్ చేస్తూ వచ్చాయి. కానీ అనూహ్యంగా నిన్న IRGC మొబైల్ లాంచర్తో F-35ని దెబ్బతీయడం ఆశ్చర్యం కలిగించింది. IRGC మిస్సైల్ ఇన్ఫ్రారెడ్ వీడియోని రిలీజ్ చేయడం CNN దాన్ని నిర్ధారించడం జరిగింది. మజీద్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ AD-08 అని కూడా పిలుస్తారు. 2021లో ఇరాన్ తన సొంత డిజైన్తో డెవలప్ చేసిన మజీద్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సైన్యంలో ప్రవేశపెట్టింది. మజీద్ ఎయిర్ డిఫెన్స్ అనేది ఇన్ఫ్రారెడ్ హీట్ సీకింగ్ మిస్సైల్స్ని ప్రయోగిస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడం అనేది కుదరదు. ఒకసారి టార్గెట్ చూపించి ప్రయోగిస్తే మిస్సైల్లో ఇంధనం అయిపోతే తప్పితే టార్గెట్ వదలదు. అమెరికన్ F-35 పైలట్కి తెలిసే అవకాశం ఉండదు. ఇతర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ రాడార్ హోమింగ్ లేదా సెమీ రాడార్ హోమింగ్ వ్యవస్థను వాడతాయి. కాబట్టి F-35లో ఉండే మిస్సైల్ అప్రోచింగ్ రాడార్ వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే 360 డిగ్రీల కోణం మిస్సైల్ దూసుకొస్తుంటే పైలట్కి వార్నింగ్ అలారం ఇస్తుంది. తన మీదకు దూసుకొస్తున్న మిస్సైల్లో ఉండే రాడార్ సిగ్నల్స్ని పసిగట్టి వార్నింగ్ ఇస్తుంది. కానీ మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వదిలిన మిస్సైల్ ఇన్ఫ్రారెడ్ హీట్ సేకర్తో పనిచేస్తుంది. కాబట్టి F-35 ఇంజన్ నుండి వచ్చే వేడిని ఆధారం చేసుకుని వెంబడించి దాడి చేస్తుంది. కాబట్టి F-35 పైలట్కి తన జెట్ని మిస్సైల్ వెంటాడుతున్నట్టు తెలియదు. మరి F-35 స్టెల్త్ ఫైటర్ కదా, మజీద్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ ఎలా చూడగలిగింది? రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. F-35 వెళ్లే దారిలో మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. హీట్ సిగ్నేచర్ ఉన్న వైపు మిస్సైల్ని ప్రయోగిస్తే చాలు, ఎక్కడ ఎక్కువ వేడి జనరేట్ అవుతుందో అటువైపు వెళ్ళి టార్గెట్ దగ్గరికి రాగానే మిస్సైల్ ముందు భాగంలో ఉండే షార్ప్ సెల్స్, పొడుగ్గా బలంగా ఉండే సూదులు లాంటి రాడ్స్ మరియు గుండ్రటి ఐరన్ బాల్స్ వేగంగా వెళ్ళి ఇంజిన్ ఢీకొడతాయి. F-35కి యాంటీ రాడార్ మెటీరియల్ పెయింట్ చేసి ఉండకపోవచ్చు. ARM యాంటీ రాడార్ మెటీరియల్ కోటింగ్ గాల్లోకి ఎగరక ముందే విమానం మీద వేస్తారు. మళ్ళీ కిందకి దిగి ఎగిరే ముందు మళ్ళీ ఇంకో కోటింగ్ వేస్తారు. ARM అనేది రేర్ ఎర్త్ మినరల్స్తో తయారు చేస్తారు. ARM కోటింగ్ వేయడం వల్ల రాడార్ సిగ్నల్ జెట్కి తగిలి తిరిగి వెనక్కి వెళ్ళవు. కాబట్టి రాడార్ గుర్తించలేదు. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ని అమెరికా ఎగుమతి చేయడం ఆపేసి 7 నెలలు అవుతుంది. కాబట్టి ARM షార్టేజ్ ఉండటం వలన కోటింగ్ వేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసామని ధీమాతో ARM కోటింగ్ చేయకుండానే పెట్రోలింగ్కి పంపించి ఉండొచ్చు. జస్ట్ మహేంద్ర పికప్ వ్యాన్ సైజులో ఉండే మజీద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో $100 మిలియన్ F-35 దెబ్బతిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడమే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదే రీతిలో రష్యన్ Sukhoi 35ని నాటో సైనిక అధికారుల దగ్గర ఉండి మరి ఉక్రెయిన్ సైనికుల చేత కూల్పించారు 2024 డిసెంబర్లో. ఇప్పుడు పుతిన్ పర్షియన్ల చేత F-35 దెబ్బ కొట్టించాడు. ట్రంప్ హెచ్చరిక, ఇరాన్కి సహకరించడం ఆపబోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరించాడు ట్రంప్. పుతిన్ నిశ్శబ్దంగా పనిచేసుకుపోతాడు తప్పితే రంకిలేడు. నిజం ఎంతవరకు తెలియదు, కానీ ఒక వార్త వైరల్ అవుతుంది గత కొంతకాలంగా. అది ఎప్స్టీన్ ఫైల్స్ని చూపించి నెతన్యాహు ట్రంప్ని బ్లాక్మెయిల్ చేస్తే మరోవైపు అంతకంటే ప్రమాదకరమైన సాక్ష్యాలు పుతిన్ దగ్గర ఉన్నాయని ట్రంప్ భయపడుతున్నాడని వార్త. పుతిన్ బహిరంగంగా ఏది అనడు.